చినుకు పడితే వణికిపోతున్నారు. 4 రోజులు వర్షం కురిసినా పక్కన ఉన్న వాగులు కాస్తా పొంగినా ఉలిక్కి పడుతున్నారు. ఇంట్లో ఉన్న సామానంతా సర్దేసుకుని సురక్షిత ప్రాంతాలకు తరలేందుకు సిద్దమవుతున్నారు. ఏడాది క్రితం జరిగిన వరద విషాదాన్ని తలుచుకుంటూ అల్లాడిపోతున్నారు. బతుకు జీవుడా అంటూ ప్రాణాలతో బయటపడిన పీడకలను తలుచుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. జూలై 27, 2023 ఈ తేదీ గుర్తుకొస్తే చాలు ఈ గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. ఏడాది గడిచినా ఇప్పటికీ వరద విలయాన్ని మర్చిపోలేకపోతున్నారు. ఉగ్రరూపం దాల్చిన వాగులు ఊరిని ముంచెత్తిన దృశ్యాలు ఇంకా వారి కళ్ల ముందే మెదులుతున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకు జీవుడా అంటూ బయటపడిన ఆ ఆపత్కాలాన్ని తలుచుకుని తల్లడిల్లిపోతున్నారు. సరిగ్గా ఏడాది క్రితం భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిని మోరంచ వాగు ముంచెత్తింది. పొలాలతో పచ్చగా ఉండే ఈ గ్రామం నామరూపాలు లేకుండా మారిపోయింది. గ్రామస్తులు ఇంటి పైకెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. హెలికాప్టర్ సాయంతో పలువురు ప్రాణాలు దక్కించుకున్నారు. అధికార యంత్రాంగం, సింగరేణి రెస్క్యూ బృందాలు బోట్ల సాయంతో గ్రామస్తుల్ని రక్షించారు. కొందరు గ్రామస్తులే ధైర్యం చేసి ఇరుగు పొరుగు వారి ప్రాణాలు కాపాడారు. వరదల ధాటికి గ్రామంలో 5గురు ప్రాణాలు కోల్పోయారు. వరదలో కొట్టుకుపోయిన 3 మృతదేహాలు దొరికినా మహాలక్ష్మి అనే మహిళ, మరో యాచకుడి మృతదేహాలు మాత్రం లభ్యం కాలేదు. వరదలు సృష్టించిన బీభత్సం సంవత్సరమైనా ఇంకా గ్రామస్తులు ఈ చేదు జ్ఞాపకాల్ని మర్చిపోలేకపోతున్నారు. నరకం అనుభవించడం ఆ పరిస్థితి ఇంకప్పుడు రావద్దు. దాన్ని చూస్తేనే బాధ అనిపిస్తుంది, ఏడిపోస్తాను. నాకైతే ఎట్లా బతికినమో ఆ దేవుడే కాపాడిండు. ఇప్పటి కూడా మొన్న వచ్చినాక కూడా వరద నీళ్ళని చూస్తే మస్తు భయపడ్డాము. నిద్ర కూడా పోలేదు రాత్రిపూట కూడా. కానీ వాటర్లు ఉండట్లా ఇక్కడ వరకు మేము నీళ్ళలో ఉండు. ఇప్పటికి కూడా నాకు అంత బాడీ ఇన్ఫెక్షన్ అయింది, బాగా దురద వస్తుంది. హాస్పిటల్లో కూడా బాగా అదైపోయినాము. ఇప్పటికీ తలుచుకుంటే ఇక మా దుఃఖం అనేది ఆగుతలేదు సార్. అది చాలా ఘోరంగా ఉన్నది. మొన్న కూడా వచ్చింది వాగు వచ్చిన రోజు కూడా తెలంగాణ నిద్రపోలే. మొన్న 4 రోజుల కింద కూడా ఇక అది బీభత్సమైన ఒక అది దాన్ని జన్మల ఇక ఈ జీవితాంతం దాన్ని మర్చిపోలేని సంఘటన అది. ఈ ఊరి పరిస్థితి ఎన్నడైనా ఇంతేనా, ఇక మేము అసలు ప్రాణాలతో ఉంటామా, ఇప్పుడు ఏమవుతుందా అనేది కూడా ఇప్పటికి కూడా ఇంకా భయమే ఉంది. వాగు మొన్నెత్తనే గజగజ వణుకుని మొదలు పెట్టినాం. ఉన్న బియ్యం మట్టు కూడా చాలు చేసుకున్నాం. వాగు అంటే వాగు కాదు. అదిగా ఇటుకని చేసి ఇక ఇంట్లో తలుపు పెట్టుకుని తలుపులు రాలే మాకు. మా అన్నం వదిన దాని ఉన్నారు. మేము మొత్తుకుడు అన్నం అని పిలిస్తే ఓ అని భయపడకు వాళ్ళని ఒకరి ముఖం చూసుకోవాలి. మేము ఇక మమ్మల్ని కాళ్ళ దగ్గర మాకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో 4 రోజుల క్రితం మళ్లీ వాగు ఉధృతి పెరగడంతో ప్రస్తుతం నిద్ర కూడా పోకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికైనా ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. దేవుని మొక్కుకుంటూనే ఉన్నాం. ఇక నీళ్ళు ఇట్లా పట్టుకొని ఇట్లా దాక్కుంటే దేవుని మొక్కుకుంటూనే ఉన్నాం. కానీ ఇక 12 గంటలకు వచ్చి గప్పుడు తాళ్ళు కట్టి తీసుకొని పోయిండ్రు మమ్మల్ని. గప్పుడు పాన వచ్చింది మాకు. ఇప్పుడు కూడా మా పరిస్థితి ఇంకా ఘోరమే ఉన్నది. ఈ ప్రభుత్వం ఆదుకొని మాకు ఏం భూములో తీసుకోకుంటే ఈ ఊరినే మొత్తం లేపి ఎక్కడన్నా గడ్డ మీద మాకు ఇస్తే అదే సంతోషిస్తామని మేము అదే అనుకుంటాను. ఎన్నడున్నా మాకు ప్రమాదమే. మునుపు తెగిన చెరువు మొన్న తెగిందట. మళ్ళీ వర్షాలు పడతానే అంటేనే భయం అవుతుంది. మరి మళ్ళా వరదలు ఎట్లా వస్తాయో ఏందో అని భయంగానే ఉంటున్నాం. రోజు మేము వరదలు వచ్చేది మాకు తెలియదు. మా కోడలు వాళ్ళు అటు సైడ్ ఉంటారు. వాళ్ళు ఫోన్ చేస్తే మేము లేచేటాలకు నీళ్ళు వస్తూనే ఉన్నాయి. 3:30-4 గంటల వరకు లేచినాం. దవదవ ఎక్కి సజ్జలు ఎక్కినాం. డోర్లు తీయలే. ఇంకా డోర్లు తీస్తే ఇక మేము పోదు అటేసి. అదే తలుచుకుంటే భయం అవుతుంది. గంత వారెత్తి మళ్ళీ ఎట్టుకుంటుందని చాలా మందికి బిల్డింగ్ ఎక్కువ బయట డోర్లు తీయకుండా ఇంటి డోర్లు తీసుకొని ఆ మధ్యలో నిలబడి మస్తు ఏడుస్తా అంటే ఇక పైన ఎక్కిన వాళ్ళు మళ్ళీ ఆనంగా వచ్చి ఆ గోడకు సెంటరింగ్ బడతలేసి దానికి మమ్మల్ని తీసుకపోయి కాపాడిన వాళ్ళు ఆయనతోళ్ళు ఇంటోళ్ళు. ఇప్పటి వరకు కూడా మాకు భయాందోళనే ఉంది. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ వరద వస్తే మా పరిస్థితి ఏంది అనేది అదొక ప్రశ్నార్థకం అయిపోయింది విలేజ్. ప్రభుత్వం
వచ్చి మా స్థలాలను ఎక్కడన్నా ఇచ్చి మమ్మల్ని ఒక ఇల్లు క్వార్టర్స్ లాగా కట్టిస్తే బాగుండు అనే ఉద్దేశం ఒకటి ఉన్నది. మాకు ఇప్పటికైనా భయమే ఉంది. మొన్న వర్షం పడిన రోజు మొత్తం సదురుకున్నాం సార్, ప్రాణాన్ని కాపాడుకోవడానికి పైకి వెళ్ళడానికి అట్లా సర్దుకొని. ములుగు జిల్లా కొండాయి గ్రామస్తులు నాటి వరదలు మిగిల్చిన విషాదం నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు. ముంపు చేసిన గాయం నుంచి కోలుకోలేకపోతున్నారు. సరిగ్గా ఇదే రోజున జంపన్నవాగు ఉప్పొంగి కొండాయి గ్రామాన్ని ముంచేసింది. ఉన్నట్లుండి వచ్చిన వరదలతో గ్రామస్తులు తలో దిక్కు పరుగులు పెట్టారు. ప్రాణాలు అరచేత్తో పట్టుకుని వెళ్లే క్రమంలో 8 మంది జలసమాధి అయ్యారు. చాలా మంది ఇళ్లపైకెక్కి సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. కొండాయి గ్రామం పూర్తిగా దెబ్బతినగా పక్కనే ఉన్న మాల్యాల, దొడ్ల గ్రామాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇప్పటికీ పూర్తి కాని వంతెన ఈ వరద బీభత్సానికి సాక్షిగా కళ్లకు కడుతూనే ఉన్నాయి. మాల్యాల, కొండాయి మొత్తం ఇల్లులు మునిగిపోయినాయి, ఇల్లులు కూడా కూలిపోయినాయి, గోడలు గీడలు మొత్తం పోయినాయి. అయినా కానీ ఎవరు పట్టించుకుంటలే. వస్తాయి అంటారు, ఇల్లులు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి, మీకు అన్ని ప్రభుత్వం ఇస్తుందని ఎంతో మంది వచ్చి చెప్తారు. కానీ ఏ ప్రభుత్వం అయినా మాకైతే మాత్రం సాయం చేసినట్టయితే ఇప్పటివరకు అనిపించారు. మరి వర్షాలు పడి ఇట్లా మొత్తం వాగులు వచ్చి మునిగిపోయినాయి, ఇల్లు అన్నీ పోయినాయి. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఏం కాలేదు. ఇండ్లన్నీ మొత్తం పోయినాయి, గోడలు కూలిపోయినాయి, అన్నీ పోయినాయి సార్. ఏం లేదు, బోర్లు వచ్చేలు అన్నీ కొట్టకపోయినాయి. ఇస్తాం అన్నాళ్ళు ఇండ్లు ఇవ్వలేదు. మాకేదన్నా సాయం చేయాలి కదా సారు. బియ్యం, ఉప్పు, పప్పు అన్నీ పోయినాయి, ఇండ్లు కూడా కొట్టకపోయి. మన సంవత్సరం వచ్చింది, ఇప్పుడు ఒక్కరు ఇప్పుడు అంత లేదు. ఉచుక మేటలు కొట్టిన నార్లు పోసిన నార్లు పోయినాయి, అన్నీ పోయినాయి. అత్తలా చూసినాం, పంట కొల్లేది పోయిన సంవత్సరం. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ సంవత్సరం వచ్చింది. మా ఇల్లు మొత్తానికి పోయింది, మా ఊరంతా కూడా పోయింది. పోయినా కూడా ఇంతవరకు కూడా మాకు గవర్నమెంట్ ఎలాంటి సౌకర్యం కూడా మాకు చేయలేదు. చేస్తానని హామీని ఇచ్చిండ్రు కానీ ఇంతవరకు మాకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. మా భూములన్నీ వరద మేటలు కొట్టినాయి, ఉసుక మేటలు కొట్టినాయి. అవి కూడా ఇంతవరకు తీయలేదు, వ్యవసాయం కూడా చేయలేదు. ఇప్పటివరకు చేద్దామన్నా కూడా మాకు చేయలేని పరిస్థితిలో ఉన్నాం. మల్యాల, కొండాయి కానీ రాకపోకలకి వంతెన లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక రోగం, జ్వరాలు, డెంగీ, మలేరియా అయితే అక్కడనే చనిపోవడం జరుగుతుంది. ముందుగానే పట్టించుకుంటే ఈ వంతెన అయ్యేదని నేను అనుకుంటున్నా సార్. ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఖమ్మం, మేడారం వెళ్ళే రూటు. ఈ రూటు అప్పుడు బాగుండేది. ఈ బ్రిడ్జి బాగా మంచిగా ఉండే ఒకప్పుడు. ఈ వరదలు రావడం వల్ల మొత్తం కూలిపోవడం జరిగింది, రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు వర్షాలు పడడం, వాగులు పొంగడంతో మళ్లీ ఏం జరుగుతుందో అని వీరంతా ఆందోళన చెందుతున్నారు. తాత్కాలిక సాయం అందించారు తప్ప గ్రామాల్ని పూర్తిగా సురక్షిత ప్రాంతాలకు తరలించారన్న విజ్ఞప్తి ఏడాదైనా ఆచరణలోకి రాలేదు. సంవత్సరమైనా కూడా ఇంకా గ్రామస్తులను ఈ పీడకల వెన్నాడుతూనే ఉంది. చినుకు పడితే చాలు ఇప్పటికీ గ్రామస్తులంతా వణికిపోతున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. పలువురు ప్రాణాలే కాదు, వందల సంఖ్యలో పశువులు చనిపోయాయి. అలాగే పెంపుడు జంతువులు కూడా వరద ఉధృతిలో కొట్టుకుపోయాయి. ఇప్పటికైనా వరదకు శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పేసి గ్రామస్తులంతా కోరుతున్నారు. కెమెరామెన్ ఇస్మాయిల్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, భూపాలపల్లి.